సత్యవేడు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే వర్సెస్ టీడీపీ నాయకులు అన్నట్టు తయారైంది రాజకీయం. అయితే ఆదిమూలం చేస్తున్నటువంటి విధానాల పట్ల తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు సత్యవేడు నియోజకవర్గ నాయకులంతా కూడా. అసలు వీరంతా ఇవాళ తిరుపతికి వచ్చి మీడియా ముఖంగా ఆదిమూలం చేస్తున్నటువంటి వ్యతిరేక విధానాల గురించి కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే వీళ్ళంతా కూడా ఒక సమావేశమైనటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి వీళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ప్రధానంగా ఆదిమూలం పట్ల ఏదైతే ఆయన ప్రోటోకాల్ విషయం ఇప్పుడు గడిచిన 2 రోజులుగా కూడా అనేక సందర్భాల్లో మా ఎంఆర్ఓ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, నిన్న తిరుపతి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి అనగాని సత్యప్రసాద్ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. మీరు ఇప్పుడు దేనికోసం మీరు సపరేట్గా మీటింగ్ వ్యవహరించారు? అందరికీ నమస్కారం అండి. నా పేరు జ్ఞానం కుమార్, ఎస్సీ సామాజిక వర్గం. మేము ఆదిమూలం గారిని ఆయన గతంలో వైసీపీలో నుంచి వచ్చిన అందరూ ఆయన్ని అందరూ ఆయన్ని స్వాగతించకపోవడం వల్ల అధిష్టానం మేరకు ఆయన ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఆయన్ని మేము మెజార్టీతో గెలిపించుకున్నాము. కానీ ఆయన చేసిన స్వయంకృపాద తప్పుల వల్ల ఆయన పార్టీ సస్పెండ్ చేసింది. కానీ మేము అందరం కూడా పార్టీకి విధేయులుగా అట్లే కట్టుబడి ఉన్నాం. కానీ ఆయన పార్టీ సస్పెండ్గా చేసింది కాబట్టి ఆయన దూరంగా ఉన్నారు అందరూ పార్టీ నాయకులంతా. ఆయన పార్టీ ఈరోజు శంకర్ రెడ్డి గారిని అక్కడ ఇన్ఛార్జిగా పంపించి అందరినీ కలుపుకోబోవాలనే ఒక నేపథ్యంతో ఈరోజు ఆయన అందరినీ కలుపుకోబోతూ అందరికీ సమన్యాయం చేస్తూ కులాలకు మతాలకు సంబంధం లేకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను అందరినీ కూడా కలుపుకోబోతున్నారు. కానీ ఆయన వచ్చినప్పటి నుంచి టీడీపీ పార్టీ మేము ఏమైపోతుందో అనుకున్నాం అంత గతంలో ఆదిమూలం గారు చేసిన తప్పు వల్ల. కానీ ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత టీడీపీ పార్టీ మళ్ళీ బలం పుంజుకొని రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా ముందుకు పోతుంది అనేసి ఆయన ఏమైనా గ్రహించాడేమో మనకు తెలియదు కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే శంకర్ రెడ్డి గారి మీద కులంతో ఆపాదించడం, ఇది ఎస్సీ నియోజకవర్గం అని. నెక్స్ట్ ఇక్కడ టీడీపీ పార్టీకి సంబంధించిన ఎస్సీ నాయకులందరి మీద కూడా కొంచెం వేరే కూడా మాట్లాడి వాళ్ళని ఇబ్బంది పెట్టడం, అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ప్రస్తుతం ఆయన చేస్తున్నాడు. కానీ ఆయన చేసేటువంటి పనికి ఆయనకు ప్రోటోకాల్ కల్పించలేదని ఇంకోటి అని చెప్పి మేము మమ్మల్ని ఒకటే అడుగుతున్నాం. ఆదిమూలం గారు, శంకర్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మీకు ప్రోటోకాల్ కల్పించొద్దని, లేకపోతే మీరు పెట్టే కార్యక్రమాల్లో ఎక్కడ కూడా ఆయన మీరు ఆ కార్యక్రమాలకు రావద్దని ఆయన ఎక్కడా చెప్పలేదు. ఆయన పార్టీ ఏదైతే బాధ్యత ఇచ్చిందో ఆ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించుకోబోతున్నాడు. కానీ మీరు పదేగా కులం పేరుతో నన్ను ఇబ్బంది పెడుతున్నారు. మీరు తెలుగుదేశం పార్టీని రోడ్డుకి ఏడవాలని ఉండారా? శంకర్ రెడ్డి గారిని రోడ్డుకి ఏడవాలని ఉండారా? అందులో భాగంగానే ఈరోజు మీరు చేసే ఈ కులం అనే పని పదే మీరు చెప్పడం వల్ల అన్ని మండల నాయకులు ఈరోజు టీడీపీ నాయకులు అందరూ కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మీరు చేస్తున్నటువంటి కులాన్ని తిప్పికొట్టే ప్రయత్నంగా ఈరోజు మనం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఎవరైతే శంకర్ రెడ్డి వచ్చినప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో ఆదిమూలంలో నన్ను అనగదొక్కేందుకే కొంతమంది వర్గంగా తయారయ్యి కూడా నా మీద లేనిపోయిన రాజకీయం చేస్తున్నారంటూ కూడా ఆదిమూలం ఆరోపించినటువంటి పరిస్థితి ఉంది. అలాంటిది ఏది జరగలేదండి. శంకర్ రెడ్డి వచ్చినాక క్రమశిక్షణగా జరుగుతుంది. అతను ఎక్కడ వచ్చినా నాకు అందరూ ఒకటి, నాకు అందరితో కలుపుకొని పోవాలనే తప్ప నాకు విభేదాలు లేదు. ఇంతవరకు ఆయన ఎక్కడ కానీ ఆ మాట ఆయన నోట్లో వచ్చింది లేదు. ప్రతి ఒక్కరిని కలుపుకుంటాను. అతను ఒక గ్రూప్ అంటే అతను గ్రూప్ అని చెప్పకండి, అతను కూడా తీసుకొని రండి. లేదు నేనే పోతాను అతని దగ్గరికి. అందరిని కలుపుకొని పోవడమే మనకు పార్టీ బలం కావాలి. ఎవరెవరు వాళ్ళ మనసులో బాధ ఉన్నా కూడా నేను దగ్గరికి పోయి నేనే మాట్లాడతాను, వాళ్ళతో నేనే మాట్లాడి వాళ్ళని సరిదిద్దుకుంటాను. దయచేసి ఎవరు వర్గాలు వద్దండి, మనకు అందరూ ఒకటి, మన పార్టీ క్రమశిక్షణ గల పార్టీ, మనం అందరూ కలిసి ఉండాలని ప్రతిరోజు ప్రతి మీటింగ్లో శంకర్ రెడ్డి గారు చెప్పేది అదే పద్ధతి. ఈరోజు కూడా ఒక పోస్ట్ లెవెల్ కానీ ప్రతి ఒక్క చోట క్రమశిక్షణగానే జరుగుతూ ఉంది. అతను ఎక్కడ కానీ ఒకరి దగ్గర చేయి చాపి 10 రూపాయలు తీసుకునేది లేదు, ఒకరికి అన్యాయం చేసింది లేదు. కానీ ఇదే ఎమ్మెల్యే గారు ఎన్నో అన్యాయాలు చేస్తున్నారు. ఇదే మా పంచాయతీలో ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తూ ఉంది ఈమె, సంఘమిత్రగా. ఈమెను తీసేసి వేరే వాళ్ళకి ఇచ్చారు. తెలుగుదేశం అనే ఒక గుర్తింపు ఉన్నందువల్ల ఆమెను తీసేశారు. మరి ఇప్పుడు తెలుగుదేశానికి వచ్చాము, ఇప్పుడు ఆమెకి ఇవ్వచ్చు కదా. నువ్వు దళితుడు ఆయన తెలుగుదేశం ఎమ్మెల్యే కదా, మీరంతా కూడా ఆయన ఎమ్మెల్యే సీట్ ఇచ్చిన తర్వాత అందరూ నిలబెట్టి ఓటేపించారు, దాన్ని గెలిపించారు. మళ్ళీ ఇప్పుడు వైసీపీ సంబంధించిన వారిని కూడా జాగ్రత్త చేర్చుకున్నారనేసి కూడా మీరు వాదిస్తున్నారు. అందులో ఎంతవరకు వాస్తవం అంటే అది తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మేరకు ఆయనకు బీఫామ్ ఇచ్చినాక ఆయన వెనకాల మేము పనిచేసి మా సొంత ఖర్చులతో మా బూత్లో మేము మెజార్టీ చూపిస్తామని మేము చూపించాం. మా బూత్లో కూడా 270 ఓట్ల మెజార్టీ. కానీ నువ్వు వైసీపీలో ఉన్నప్పుడు సంఘమిత్రుల్ని, ఫీల్డ్ అసిస్టెంట్ని,
డీలర్ని తీసేసావు, పక్కా టీడీపీ వాళ్ళని తీసేసావు. ఇప్పుడు నువ్వు అదే టీడీపీకి వచ్చావు కదా, మీకు నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా మీకు మేము పనిచేసాం కదా, మరి ఇప్పుడు ఎందుకు వాళ్ళని తీయలేదు? నువ్వు వాళ్ళ దగ్గర ఏం లబ్ధి పొందుతున్నావు, మరి ఎందుకు తీయలేదు? కానీ పార్టీ క్రమశిక్షణ ఉంది. నువ్వు చేసిన తప్పు వల్ల పార్టీ సస్పెండ్ చేసింది. పార్టీకి దిక్కు లేనప్పుడు శంకర్ రెడ్డి గారిని పంపించారు. ఆయన క్రమశిక్షణతో అందరినీ కలుపుకొని మంచి బాటలో నడుపుతున్నాడు. అతని ద్వారా ఎలాంటి ఇబ్బంది లేదు ప్రజలకి. కాబట్టి అతని పైన బురద జల్లడం, మా ఎస్సీలు అని చెప్పుకోవడం ఇది ఖండిస్తున్నాం మేము. ఎస్సీలు ఈ కుల విభేదాలు పెట్టుకొని ఈ ఇబ్బందులు పెట్టడం వద్దండి. దయచేసి మీరు ఏదైనా చేయాలంటే, మంచి చేయాలంటే ప్రజల్లోకి వెళ్ళండి, మంచి చేయండి, మంచి పేరు తెచ్చుకోండి. పలానా ఎమ్మెల్యే గారు మా కుటుంబాన్ని కాపాడానని చెప్పుకోవాలి. పలానా ఎమ్మెల్యే వల్ల నేను నష్టపోయానని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు తప్ప, పలానా ఎమ్మెల్యే వల్ల నా 50 సంవత్సరాల సర్వీస్ అంటున్నావు. సరే, ఈ 50 సంవత్సరాల్లో నువ్వు ఏ దళిత కుటుంబాన్ని కాపాడావని నేను అడుగుతున్నా. కాబట్టి దయచేసి దళితుడు అనే ఇది పక్కన పెట్టి, దళితుడికి అన్యాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ కాదని తెలియజేస్తూ ప్రతి ఒక్క దళిత బిడ్డలకు చెప్తున్నా, మన తెలుగుదేశం పార్టీ దళితులకు ఎవరికి అన్యాయం చేయదు. కాబట్టి అతని మాట నమ్మబాకండి, అందరూ క్రమశిక్షణతో నడుచుకోవాలని తెలుసు. జై తెలుగుదేశం. ఇప్పుడు ఆయన సత్యవేడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారంటారా, లేకపోతే వైసీపీ నేతలను బాగుపరుచుకునేందుకు ఆయన పాకులాడుతున్నారని భావిస్తున్నారు? సార్, గత ప్రభుత్వంలో ఆయన ఎమ్మెల్యేగా, వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎటువంటి పనులు చేస్తున్నాడో అందరికీ తెలుసు. ఆ వ్యక్తులనే ఏజెంట్లుగా పెట్టుకొని తెలుగుదేశం కార్యకర్తలని పక్కన పెట్టి ఈరోజు కూడా అదే కొనసాగిస్తున్నాడు. అక్రమ రవాణాలు జరుగుతున్నాయి. అన్నీ ఆయన ఏజెంట్ల మూలంగానే. వైసీపీలో ఆయన ఉన్నప్పుడు ఎవరెవరు ఉన్నారో వాళ్ళని పెట్టుకొని రూములు బుక్ పెట్టుకొని ఆయా మండలాల్లో ఆ పనులు చేసుకుని పోతున్నారు. కానీ టీడీపీ కార్యకర్తని పిలిచి, నువ్వు ఇంత కష్టపడ్డావు నాకు ఎలక్షన్లో, నేను నీకు ఇది ఇస్తున్నాను అని చెప్పి ఇంతవరకు ఆయన చెప్పలేదు. అది పోను, అంబేద్కర్ పేరు చెప్పుకొని ప్రతి దళితుడు గర్వంగా తలెత్తుకొని నడిచిన రోజులు మారిపోయినాయి సత్యవేడులో ఈయన వల్ల. ఈరోజు కడపకి వెళ్తే ఒక వ్యక్తి అంటాడు, సత్యవేడా అని. ఒక ఆత్మాభిమానం పోయిన వాళ్ళుగా మేము దళితులుగా ఇక్కడ తిరుగుతున్నాం. దేనివల్ల? ఇదే ఎమ్మెల్యే గారు చేసిన పని వల్ల మేము తలదించుకొని తిరుగుతున్నాం. ఇది పోను, దాన్ని కూడా రాజకీయం చేసుకోవాలని, దాంతో కూడా లబ్ధి పొందాలని కుట్ర చేసింది అన్నావు. కుట్ర చేసేవారు నా మీద అన్నావు. దళితులంతా వెంట ఉన్నాం. కానీ ఈరోజు అది కుట్ర వాళ్ళు చేయలేదు, నువ్వు చేస్తున్నావు. తెలుగుదేశం కార్యకర్తల మీద కుట్ర చేస్తున్నది ఎవరు? ఈరోజు ప్రశ్నిస్తున్నా ఆయనకి. ఆయన గౌరవం కలిగిన వ్యక్తిగా ఇంత జరుగుతుంది కాన్స్టిట్యున్సీలో. మీరు అధిక నాయకత్వం దృష్టి తీసుకెళ్ళి ఇప్పుడు శంకర్ రెడ్డి చెప్పుంటారు, అదే కాకుండా లోకేష్ బాబుకో లేకపోతే చంద్రబాబు నాయుడు దృష్టికి మీరు తీసుకెళ్లారా? నాయకులంతా ఇప్పుడు ఇంతమంది సమావేశం అయ్యారు కదా, ఇంతమంది మరి మూకుమ్మడిగా అధినాయకత్వానికి ఎందుకు తెలియజేయలేదు? తెలియజేశాం సార్, లోకేష్ గారికి తెలియజేసినాము. శంకర్ రెడ్డిని పంపించిన వల్ల మాకు కాన్స్టిట్యున్సీలో మంచిదే జరుగుతుంది. కానీ అతను లాస్ట్ ఒక భూమి పూజ చేస్తే నేను కాన్స్టిట్యున్సీ తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీని నన్ను వదిలేసి వైసీపీలో ఉండే జడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్ వాళ్ళని దొడుక్కొని పోయి వాళ్ళతో నవ్వుకొని భూమి పూజ చేస్తున్నాడు. అతను ఇప్పుడు కూడా వైసీపీ వాళ్ళనే పోతున్నాడు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళతో రాలా. ఇప్పుడు దళిత్ అనే దాన్ని క్రియేట్ చేస్తున్నావు. దళిత్ అంటే నేను దళిత్ ఎంపీటీసీని, టీడీపీ ఎంపీటీసీని. నేను చైర్మన్ అయితే, నేను ఒక దళితుని చైర్మన్గా పోటీ చేస్తే, ఐకాట్ చైర్మన్గా పోటీ చేస్తే అప్పుడు ఈ దళిత్ ఏడపోయినాడు నీకు. వైసీపీ నుంచి వచ్చిన ఒక రవి అనే అతనికి చైర్మన్ ఇచ్చినావు. మేము మా మండలం నుంచి 3 ఐకాట్ ప్రెసిడెంట్లు వస్తే మాకు విలువ ఉన్నా, నా దళిత్గా ఉన్నా నాకు ఇవ్వకుండా నువ్వు ఏం చేసినావంటే ఒక వైసీపీని వచ్చిన రవి అనే వ్యక్తికి 2 ఉండే వాళ్ళకి ఇచ్చేసినావు చైర్మన్ని. నువ్వు దళిత్ గురించి మాట్లాడేదానికి నీకు హక్కు లేదు, అర్హత లేదు. నీకు దాని గురించి మాట్లాడేదానికి ఏది నీకు లేదు. జాతి అనేది వేరు, ఇది తెలుగుదేశం పార్టీ. మా పార్టీ మాకు ఇచ్చిన రైట్స్ అంతా పెరిగింది నువ్వే. నేను సర్పంచ్గా గెలిచినా దాన్ని పెరిగినా వైసీపీలో ఉండి, తెలుగుదేశం నిన్ను ఓటేసి గెలిపించి తీసుకొచ్చినా నేను దళిత్ ఒక చైర్మన్ అయితే దాన్ని వదిలి పెరిగినావు. నువ్వు దళిత్ అనేదానికి సిగ్గుపడాలి. నువ్వు దళిత్ అనేదానికి ఎలిజిబిలిటీ లేదు. దయచేసి దానంతా మానేసి మా పార్టీ ఏం చెప్తుందో ఆ ప్రకారం మేము నడుస్తున్నాం, దాన్ని మేము చేస్తున్నాము. నువ్వు వైసీపీ వెనకాల పోతున్నావు, నీకు తెలుగుదేశానికి ఇంకా సంబంధమే లేదు. జై హింద్, జై తెలుగుదేశం.
ఏదైతే సత్యవేడికి సంబంధించి పూర్తిగా ఆదిమూలం వైసీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు ఆ కార్యకర్తలకు లాభం చేకూరేలాగా పనిచేస్తున్నారు. కానీ ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందేందుకు మేము కృషి చేస్తే తెలుగుదేశం నాయకులను కానీ కార్యకర్తలను కానీ ఎవరిని పక్కన పెట్టుకోకుండా ఆయన వ్యవహార శైలి ఉంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఆయన సస్పెండ్ కూడా పార్టీ సస్పెండ్ చేయలేదు, ఆయన చేసుకున్నటువంటి కార్యనిర్వహణ వల్లే సస్పెండ్ అయ్యి గురయ్యాడు తప్ప పార్టీ ఎప్పుడు కూడా సస్పెండ్ చేయలేదంటూ కూడా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా సత్యవేడి నియోజకవర్గంలో పార్టీ దెబ్బతింటున్నటువంటి క్రమంలో అధినాయకత్వం దగ్గరికి మేమంతా కూడా వెళ్తే శంకరెడ్డిని పంపించడం జరిగింది. అయితే శంకరెడ్డి అన్ని వర్గాలను కూడా కలుపుకొని వెళ్తున్నారు. ఇవాళ తెర మీదకి కొత్తగా ఒక వర్గాలు ఒక కులాల పేరు చెప్పుకొని ఆదిమూలం రాజకీయం చేస్తున్నారంటూ కూడా తీవ్ర స్థాయిలో నాయకులంతా కూడా మండిపడుతూ వీళ్ళంతా కూడా తిరుపతిలో సమావేశమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా త్వరలోనే శంకరెడ్డి ద్వారా అధినాయకత్వాన్ని కూడా తెలియజేస్తామంటూ కూడా నాయకులు అంటున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.